సరే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి గొడ్పాటి గారు. మనతోటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. బొలిశెట్టి గారితో మాట్లాడదాం. బొలిశెట్టి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏంటి సార్ రెండవ విడత ఎప్పుడు వస్తుంది రెండవ విడత లిస్టు, జనసేన లిస్ట్ ఎప్పుడు వస్తుంది ప్రత్యేకంగా? 2 days రావచ్చండి. ఇంకా ఏమి పలానా డేట్ అని నేను చెప్పలేదు. 2 days రావచ్చు. సామాజిక సమీకరణాలు పాటిస్తున్నారు అనుకోవచ్చా టీడీపీ జనసేన కూటమి? బ్రహ్మనాయుడు గారు, సామాజికంగా పాటించాలంటే గత కొన్ని సంవత్సరాలుగా మన శ్రీనివాస్ గారు, తమ్ముడు శ్రీనివాస్ గారు చెప్పారు ఒకటే వాల్యుబుల్ పాయింట్, దానికి మన అందరూ క్యాచ్ చేయాలి. ఏ కులాలు అయితే రాజ్యాధికారం ఉన్నాయో ఆ కులాలలో ఆర్థికంగా వాళ్ళు ఈ సమాజంలో ఆర్థికంగా బాగున్నారండి. ఎవరైతే అధికారం లేదో వాళ్ళందరూ కూడా ఇవాళ ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. దానికి కారణం ఆర్థికంగా వెనకబడిన కులాల్లో కాపు కులం ఉంది, బీసీలు ఎస్సీలతో పాటుగా కాపు కులం ఉంది. ఆ కాపు కులానికి నిజంగా ఇవ్వాలనుకున్నా ఇవాళ ఆర్థిక స్తోమత లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మీరు ఎంతమందికి ఇచ్చారంటే ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకోవాలి? ఇవాళ పొత్తు ధర్మం అంటే ఎవరు ఎక్కడ గెలిస్తే, టీడీపీ గెలిచిన చోట జనసేన సపోర్ట్ చేయాలి, జనసేన గెలిచే చోట టీడీపీ సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఇచ్చేది లేదు, మనం తీసుకునేది లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను చాలా డిబేట్ లో చెప్పాను, ఇదే దాన్నే ఫాలో అవుతాను నేనైతే. వాళ్ళు ఇచ్చారు, మేము తీసుకునేది అపవాదం. ఇవాళ కాపులకి సీట్లు ఇవ్వలేదు అని అనుకుంటాం కంటే కాపులు ఇదివరకు నుంచి వెనకబడే ఉన్నారండి. ఎక్కడ రాజ్యాధికారులు ఫ్రంట్ ప్లేస్ లో లేరు. ఈ మధ్య కాలంలో ఎవరు ఆర్థికంగా స్తోమత వాళ్ళు బయటకు వస్తున్నారు తప్ప ఇవాళ మీరు ఇచ్చేయాలనుకున్నా పోటీ చేయడం సిద్ధంగా లేరు కాపులు. ఎందుకు లేరు అంటే ఏదైతే 3%, 5% ఉన్న కుటుంబాలు రాజ్యాధికారంలో మునిగిపోయి ఉన్నాయి. ఇవాళ వీళ్ళందరూ దూరంగా ఉన్న కులం ఈ కాపు కులం. కాబట్టి ఈ కాపు కులానికి నిజంగా మీరు తీసుకొచ్చి బాబు నీకు టికెట్ ఇస్తాం పోటీ చేయమన్నా కూడా చేయలేని పరిస్థితి. ఎందుకు? దానికి కారణం ఏంటి? ఇప్పుడు కొనసాగుతున్నదే ఇదివరకు నుంచి కొనసాగుతుంది. ఏంటి? కాపులకు రాజ్యాధికారం ఇస్తే సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు, మళ్ళీ వేరే వాళ్ళ చోటుకి వెళ్ళదు కాబట్టి వీళ్ళు తొక్కుపెట్టి ఉంచాలని చిన్నగేత పెద్దగేత టైప్ లోనే పరిపాలన చేశారు తప్ప ఎవరికి కాపులు న్యాయం చేసే సందర్భాలు ఎక్కడా లేవు. ఇవాళ ఎలక్షన్ వరకు కాపు కులాన్ని గుర్తింత ఏ క్యాస్ట్ అయినా, ఏ పార్టీ అయినా, ఆ రోజు కాంగ్రెస్ కానివ్వండి, రంగా గారు చావును క్యాస్ట్ చేసుకుని నెగ్గిన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవాళ వైఎస్ఆర్సీపీ లేదా తెలుగుదేశం పార్టీ ముద్రగడ గారి కుటుంబాన్ని కొట్టారని ఆయన ఓడించడానికి కాపు కులాన్ని వాడుకున్న సందర్భం మనం చూసాం. రంగా గారి చావుని అడ్డం పెట్టుకుని గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని కూడా మనం చూసాం. ఇవాళ జనసేన పార్టీకి అవుట్ రైట్ గా కాపు కాస్తానని ఉద్దేశంతో ఈ రోజు జనసేన పార్టీని దూరం చేసే ప్రయత్నంలో చాలా మంది నాయకుల్ని మన నాయకులు తిప్పించడం, లేకపోతే మన గొడవలు పెట్టి ప్రయత్నం జరుగుతున్న విషయం మనం కూడా తేడతనం అయింది. శ్రీనివాస్ గారు చెప్పారు, చందు శ్రీనివాస్ గారు చెప్పారు, అది చాలా ఎగ్జాక్ట్ కరెక్ట్. ఎందుకంటే ఇవాళ కాపు కులానికి ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదనే మాట వాస్తవం. ఇవాళ జనసేన పార్టీలో కులాన్ని కలిపే ఆలోచనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా కాపులు సీట్లు ఎక్కించారని ఎక్కడ ఇవ్వలేదు కదా. ఇవాళ నిజంగా అదే ఇప్పుడు దుర్గేష్ గారు సీట్ లేదు, మరి ఆయన్ని ఒక చోట త్యాగాలు చేయమని జనసేన నాయకులు చెప్తున్నారు. తెలుగుదేశం నాయకులు ఎందుకు చెప్పట్లేదు త్యాగాలు చేయమని? ఇవాళ మనోహర్ సీటు కాంప్లికేషన్ గా అక్కడ ఆయన్ని తప్పించడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ దుర్గేష్ గారు సీట్లో తీసుకొచ్చి ఆయనేమో నిడదవోలు పోటీ చేయమంటారు. నిడదవోలు పోటీ చేస్తే అక్కడ ఆ సీటు పోతే ఇక్కడ ఈ సీటు పోతుంది. ఎందుకంటే స్థానికేతరులు అవుతారు, ప్లస్ అక్కడ ఉన్నటువంటి కాపులు ఓటు కన్వర్ట్ అవ్వట్లేదు. కానీ ఇవన్నీ థింక్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ జనసేన పార్టీలో ఉన్న వాస్తవం మాట్లాడుకుంటే దానివల్ల ఏమైనా తప్పులుంటే రెండు పార్టీలు కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నాం తప్ప ఇది ఏ పార్టీని విమర్శించడం కాదు. ఏ ఛానల్ అయినా, నేను ఏ ఛానల్కి వెళ్ళినా, మన ఏబిఎన్కి వెళ్ళాం, అక్కడ ఒక పెద్ద ఆయన అడిగాడు హరిరామ్ రావు గారు సస్పెండ్ చేసేయాలని. నేను కూడా అడిగా, మరి అలా అయితే లోకేష్ గారు సస్పెండ్ చేస్తారా మీరు అని అడిగా. దానికి కోపం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఉన్న మాట మాట్లాడితే కోపం వస్తే ఎలాగా? లోకేష్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఏంటి చంద్రబాబు గారే సీఎం అని. కానీ కాపులు ఆశల పలికలు వెళ్తున్నారండి, వెళ్ళండి, మేము కూడా పోతాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే మేము కూడా వెళ్ళిపోతాం ఇంటికి. ఎందుకు కాపులు రాజ్యాధికారం రాదు, పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవడం అనే ఆలోచన మీరు కట్ చేస్తారనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఓటు ఎంతవరకు మరి డైవర్ట్ అవుతుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఆ స్టేట్మెంట్ మీద కామెంట్ చేసాం. ఏంటి వాస్తవాలు మాట్లాడుకుంటే అది నేను లోకేష్ బాబు గారిని ఏం అనలేదు. అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు ఏమన్నారంటే
ఆయన్ని జీవి రెడ్డి ఆయన ఏమన్నాడు, హరిరామ్ జోగి గారిని పార్టీని సస్పెండ్ చేయాలి, లెటర్ ఇవ్వాలన్నాడు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మీరు కూడా ఒక లెటర్ ఇవ్వండి, లోకేష్ గారు సస్పెండ్ చేస్తుందంటే నేను కూడా అది ఇప్పిస్తానని చెప్పాను. వై అంటే, అవును మరి మీరు ఎందుకు చెప్పారు, పొత్తులో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి కదా చెప్పాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఆయన చెప్తున్నాడు, బాబు మనకి ఎన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు తక్కువ వస్తాయి కాబట్టి మనకు అడిగే అర్హత లేదు, ఆ టైం బట్టి ఆలోచిందని ఆయన చెప్తున్నాడు. మీరు కట్ చేసేస్తే దాన్ని రేపు పొద్దున కాపు కులంలో డీవియేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? అందరూ పోతాం కదా మళ్ళీ. కాబట్టి ఏంటంటే ఆచి తూచి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇవాళ ఏ మీడియాలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, అది ఏబి అన్నా లేకపోతే సాక్షి అన్నా, ఏదైనా వాస్తవాల దగ్గరగా మాట్లాడిన ఎవడైనా రిసీవ్ చేసుకుంటాడు. ఎంతసేపు మన సొంత డబ్బా కొట్టుకుని కొన్ని పార్టీల్లో లోటుపాట్లు ఉన్నాయి, మా పార్టీలో లోటుపాట్లు ఉన్నాయి, టీడీపీలో లోటుపాట్లు ఉన్నాయి, వైసీపీలో లోటుపాట్లు ఉన్నాయి. రాజకీయ పార్టీలు అంటే అంతే. ఇవాళ వైసీపీ వాళ్ళు మనల్ని అంటారు, మనం వాళ్ళని అంటాం. కానీ వాస్తవం ఏది తీసుకోవాలి. ఇప్పుడు వాస్తవాల్లోకి వెళ్ళలేకపోతున్నాం మనం. ఎందుకు చెప్పట్లేదు? మేము అడ్జస్ట్ చేసుకుంటాం, మేము చూసుకుంటాం. ఏం చూసుకుంటారు మీరు? ప్రజలు ఓట్లేస్తే నెగ్గే పార్టీలు రాజకీయ పార్టీలు. ప్రజలకి నమ్మకం పోయినప్పుడు మన మీద మనం ఇలాగే కూర్చుని ఛానల్లో కూర్చుని ఎంతసేపు మేము చాలా గొప్పోళ్ళు, మమ్మల్ని ఎవడో ఏం చేయలేడు అనుకుంటే మళ్ళీ మనం తిరిగి ఇంటికే పంపిస్తారు. కాబట్టి ప్రత్యర్థి బలంగా ఉన్నాడు, మనం బలంగానే ఫైట్ చేయాలి. ఇద్దరు కలిసినంత మాత్రాన మనం నెగ్గినట్టు ఫీలింగ్ లో ఉండొద్దు. ఏమైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా ఉద్దేశం నేను చెప్తున్నాను, అక్కడ చూసుకుంటే రాజనగరంలో కాపు ఓటింగ్ డైవర్ట్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు నాకు తెలిసిన వాస్తవం చెప్తున్నా. ఇవాళ మళ్ళీ రేపొద్దున 70 సంవత్సరాలు దాటిన బుచ్చి చౌదరి గారు నెగ్గాలి ఎక్కడైనా. మనం ఏమీ ఆయనకి ఇవ్వద్దు, ఆయనకి ఇది లేదు. ఆయన ఎప్పుడు కూడా ఓటమి ఎరగిన నాయకుడు. కానీ ఇవాళ దుర్గేష్ని మరి ఆ కాన్స్టిట్యూన్సీ ని ప్రమోట్ చేసింది జనసేన పార్టీ. ఇవాళ మేము కూడా చాలా చోట్ల వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎక్కడో ఒక చోట జిల్లా అధ్యక్షుడిగా మరి ఒక కాపు కమ్యూనిటీ చెందిన వ్యక్తిగా మీరు కనుక ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అది అందరికీ ఇప్పుడు అందరూ కామెంట్ చేస్తా ఉన్నారు దీని గురించి. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు, లేకపోతే మా మిత్రుడు శ్రీనివాస్ గారు కామెంట్ చేసే అవకాశాన్ని మనం ఇవ్వకూడదు అనేది. ఇప్పుడు ఒక మాట గారు, త్యాగాలకి సిద్ధపడాలి అనేటువంటి పదం వచ్చినప్పుడు పరస్పరం చేయాలి కదా త్యాగాలు. త్యాగాలు చేసి వయసు కాదు, ఒక జనసేన చేస్తుందా త్యాగం, తెలుగుదేశం చేయదా? ఎవరు త్యాగాలు చేయవలసిన అవసరం లేదు. వాస్తవంలో ఎవరు నెగ్గితే గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్ రిపోర్ట్ ని బట్టి ఇస్తానని చంద్రబాబు గారు కూడా చెప్పారు. కాబట్టి త్యాగాలు చేయమని ఎవరిని అనొద్దు, మనం వాళ్ళనే చేయమనం, మనమే చేయమనం. ఒక్కొక్కసారి మనం అక్కడ నెగ్గిన అభ్యర్థి ఉన్నప్పుడు కూడా మన వాళ్ళకి అకామిడేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళని కూడా సర్ది చెప్పవలసిన అవసరం ఉంటుంది, లేకపోతే వీళ్ళకి వేరే అకామిడేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అది వాళ్ళ ఇద్దరు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు మనం ఏదో ఇక్కడ కూర్చొని కామెంట్ చేసేందుకు మాత్రాన కళ్యాణ్ గారు ఇది కాదని అంటారు, చంద్రబాబు గారు కాదంటారు. కానీ వాస్తవాల్లోకి వెళ్దాం. ఇప్పుడు అక్కడ ఉన్న కమ్యూనిటీ అక్కడ ఇంకో సేమ్ టైం ఏంటంటే నిడదోలు వచ్చేటప్పటికి చౌదరీస్ కమ్యూనిటీ అక్కడ ఇద్దరు కూడా కుందులు సత్యనారాయణ గారు కానీ లేకపోతే మన శేషారావు గారు కానీ వీళ్ళిద్దరు కూడా యాస్పిరెంట్స్. ఇవాళ ఒక కాపు అభ్యర్థిని తీసుకుని చెప్పను. నేను అనేది ఏంటంటే ఇవాళ దుర్గేష్ గారిని తీసుకొచ్చి ఇద్దరు కమ్మారి మీద నిలబెట్టే కంటే అక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని కూడా మనం చేసుకుని లైన్ చేసుకుని ఇక్కడ వీళ్ళకి ఇచ్చి అక్కడ అవసరమైతే బుచ్చి చౌదరి గారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులను బట్టి సేమ్ ప్లేస్ లో అక్కడనే చేసుకుంటే కొంతవరకు అడ్జస్ట్మెంట్ ఉండేదని మా ఉద్దేశం. ఇంకా కాడాల ప్రదర్శనలు లేకపోతే ఇంకా రోడ్ల మీద ప్రదర్శన జరిగితే పార్టీలు అలరవుతాయి తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. ఏదో జరిగిపోయిందని అక్కడ ఆ కమ్యూనిటీలో మళ్ళీ వాళ్ళ గొడవపడి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇలాంటివి చాలా సున్నితమైన విషయాలు. అంతేగాని మేము ఎక్కడ పెట్టినా మేము చెప్పును పెట్టినా నెగ్గుద్ది అనే రోజులు వెళ్ళిపోయి ఇవాళ ప్రతి పౌరుడు కూడా ఎవ్రీ సిటిజన్ ఆలోచించాడు ఏంటి ఈ రాష్ట్రం ఉంది, ఈ రాష్ట్రాన్ని వైసీపీ పార్టీని ఎలాగా గద్దె దింపాలి, లేకపోతే ఈ పార్టీని లేకపోతే జగన్మోహన్ రెడ్డి మంచి చేసాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇలా నెగ్గించారు. అది మీరు చెప్పక్కల్లా. ఈ ఓటు డిసైడ్ చేసేది ఇక్కడ కూర్చొని నేను చెప్పలు కొట్టుకున్నా లేదా వైసీపీ వాళ్ళు కొట్టుకున్నా మనం డిసైడ్ చేసి ఓటర్ని మాత్రం ఎవరు సాటిస్ఫై చేస్తే వాళ్ళే గెలుస్తారు. ఇవాళ ఇక్కడ కూర్చొని నేనైతే అబద్ధం చెప్పను, డిబేట్ లో అయినా ఇంకోటైనా వాస్తవం మాట్లాడతాను. ఆడ ఎంత ఏదైనా నేను మాట్లాడిన వాస్తవాలే. ఇవాళ కాపులు ఎందుకు వెనపడి ఉన్నారంటే రాజ్యాధికారం కాపులకు ఎప్పుడు రాలేదు, రాదు కూడా. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒకడికి ఇవ్వకపోతే ఇంకొకటి తిడతాడు. ఇప్పుడు ఏమంటే జోగయ్య గారిని మొదలెడ పద్మం గారిని ఇష్యూ అనవసరం ఉంది. ఇక్కడ వాళ్ళు ఏవో లెటర్లు రాసుకుంటారు, రాసుకొని దాన్ని ఎవడు ఫాలో అవుతాడు? ఇప్పుడు ఆ లెటర్ రాసుకుంటే వాళ్ళ మీద మనం తిరిగితే
రేపు పొద్దున ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది రియాక్ట్ అవుతారు. వాళ్ళ ఫాలోవర్స్ కానీ నేనే ఉన్నాను జోగి గారి ఫాలోవర్ ఇదివరకు. ఇప్పుడు ఆయన అంటే నేనే బాధపడతాను. నేను చాలా డిబేట్ లో కూడా ఉన్నాను, ఏం మాట్లాడొద్దని. ఇవాళ కూడా చెప్తారు వాళ్ళని ఏం మాట్లాడొద్దు, వాళ్ళు వీలు ఉన్నంత వరకు కలుపుకెళ్ళండి, మీకు చేతనైతే కలుపుకెళ్ళండి. ఇవాళ ఒక కులం ఏమంటే ఇవాళ రెడ్ల పార్టీని రెడ్లు కాపులా లేకపోతే లైట్ తీసుకుంటారు, కమ్మారి పార్టీని కమ్మారి కాపులా కాస్తున్నారు, కాపుల పార్టీని కాపులు కాపులా కాస్తున్నారంటే ఎడదీసి పరిపాలిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా ఎడదీసి పరిపాలిందేమో డౌట్ నాకు వస్తుంది. ఇలాంటి పరిస్థితిని నేను చూస్తాం. బ్రహ్మనాయుడు గారు చాలా నాకైతే చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే రాజకీయాల్లో నా వయసు 62 సంవత్సరాలు, ఇప్పుడు కూడా నేను మింగిలి పట్టలేదు. నాకు ఏంటిది అసలు ఇలాంటి సమాజంలో మనం రాజకీయం చేయాలా, ఈ అవసరం ఇది ఎక్కడ పడితే అక్కడ అవసరం వెళ్ళలేక మాటలు మార్చి రంగులు మార్చి నాకు అవసరం లేదని అనిపిస్తుంది ఇప్పుడు నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఎవరు సాటిస్ఫై చేయాలంటే మన ప్రజల్లో ఉన్నవాడికి వ్యక్తికి సీట్ ఇవ్వాలి తప్ప మీకు మీ దగ్గర కాలుగాడ కూర్చున్న సీట్ ఇస్తే అది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా ఎవడైనా. కాబట్టి ప్రజల్లో ఎవడున్నాడో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ని ఖచ్చితంగా తీసుకుని ఇటు చంద్రబాబు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, వాళ్ళు సర్వేలు చెప్పించుకుంటారు, ఎవరు గెలిస్తే వాళ్ళకే సీట్ ఇస్తారంటున్నాడు. దాంట్లో తప్పే లేదు, మార్చుకుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం, మనం కామెంట్ చేయడానికి లేదు. అలాగే మన పార్టీలో మనం కూడా మార్చుకోవచ్చు, పలానోడు గెలుస్తుంటే వాడికి ఇవ్వాలి, కందులు దుర్గేష్ గెలిస్తే కందులు దుర్గేష్కి ఇవ్వాలి. అంతేగాని సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ ఈయన 78 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఈయనకే ఇవ్వాలనేది ఎక్కడా లేదు. ఏంటి రాజ్యాధికారం వంశపారంపర్యంగా వస్తుందండి. అన్ని కులాల్లో ఉంటారు అక్కడ, చౌదరీస్ ఉంటారు, కాపులు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, రెడ్లు ఉంటారు, అందరూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ డిసైడ్ చేస్తేనే కదా ఓటు మనకు మారుతుంది. అంతేగాని కాపులు వేసేసుకుంటే నెగ్గేస్తే మరి ఎక్కువ సంఖ్య పరంగా మనం ఉన్నాయి కాబట్టి మనం నెగ్గుతాం అనుకోవచ్చు, కానీ అది పొరపాటు. కాపులు కూడా ఇతర కలుస్తుని కూడా కలుపుకున్నప్పుడే